హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ స్కిన్ కేర్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్కిన్ కేర్ రెమెడీ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మన స్కిన్ కేర్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మన స్కిన్ కేర్ రెమెడీలో మనం యూజ్ చేస్తున్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ పర్పుల్ క్యాబేజ్. ఈ పర్పుల్ క్యాబేజ్తో ఈరోజు మనము యాంటీ ఏజింగ్ క్రీమ్, యాంటీ రింకిల్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ పర్పుల్ క్యాబేజ్లో విటమిన్ ఏ, సి, ఈ, సల్ఫర్ అలానే పొటాషియం కూడా ఉండడం వల్ల మన చర్మానికి అవసరమైనటువంటి పోషణని అందిస్తుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని ద్వారా మన స్కిన్ టోన్ని పెంచడంతో పాటు పిగ్మెంటేషన్ తగ్గించడంలో కూడా ఈ క్యాబేజీ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలో యాంటీఆక్సిడెంట్స్ ఇథనాల్ 3 కార్బోనేట్ కూడా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి సెల్స్ను రక్షిస్తుంది. ఈ పర్పుల్ క్యాబేజీని కనుక మనం రెగ్యులర్గా మన ఫేస్ ప్యాక్స్ లాగా కానీ క్రీమ్స్ లాగా కానీ యూజ్ చేయడం వల్ల మనం యూత్ఫుల్ గ్లోయింగ్ స్కిన్ని పొందవచ్చు. అంతేకాకుండా డ్యామేజ్ అయిన స్కిన్ని కూడా రిపేర్ చేసి యూత్ఫుల్ గ్లోయింగ్ స్కిన్ని తిరిగి పొందవచ్చు. నేను క్యాబేజ్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ని వాటర్లో నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్నటువంటి క్యాబేజీని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో నుంచి మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక క్లాత్ పెట్టుకుంటున్నాను. ఈ క్లాత్లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి క్యాబేజ్ అంతా కూడా వేసుకొని నేను ఇక్కడ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. క్యాబేజీని గ్రైండ్ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోగా నాకు ఇంత జ్యూస్ వచ్చిందండి. నేను ఎంత పీస్ తీసుకున్నానో మీరు చూసారు కదా. వాటర్ కూడా యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకుంటే ఇంత జ్యూస్ వచ్చింది. దీనిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ క్యాబేజీ ద్వారా మన స్కిన్కి మంచి మాయిశ్చర్ అందుతుందన్నమాట. ఈ విధంగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి నేను యాడ్ చేసుకుంటున్నాను కీరా జెల్. ఈ కీరా జెల్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. ఈ కీరా జెల్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి.
మీ దగ్గర కనుక కీరా జెల్ లేకపోతే కీరా జెల్ ప్లేస్లో అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కీరా జెల్లే యాడ్ చేసుకోవాలని ఏమీ లేదు. మీ స్కిన్కి ఏ జెల్ సెట్ అయితే ఆ జెల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్ల వరకు కీరా జెల్ని యాడ్ చేసుకున్నాను. దానిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పర్పుల్ క్యాబేజీ జ్యూస్ని 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. జ్యూస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి కీరా జెల్ అలానే జ్యూస్ రెండు కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ ఆయిల్. నేను ఇక్కడ 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని యూజ్ చేస్తున్నాను. దానిలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా నేను మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జెల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. విటమిన్ ఈ ఆయిల్ అంతా కూడా దీనిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా జెల్లో బాగా కలిసిపోయే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సినటువంటి ఇంగ్రీడియంట్ గ్లిజరిన్. గ్లిజరిన్ని నేను ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది ఎసెన్షియల్ ఆయిల్. మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఎసెన్షియల్ ఆయిల్స్ని యూజ్ చేస్తున్నాను. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్స్ని 2 కూడా 3 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నామంటే మనకి యాంటీ ఏజింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి యాంటీ ఏజింగ్ క్రీమ్. ఈ క్రీమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ని క్లీన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా పర్పుల్ క్యాబేజ్తో కూడా క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని మీరు క్యాబేజ్ తెచ్చుకున్న తర్వాత దాన్ని తినకుండా మాత్రం ఈ విధంగా క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోకండి. ముందు దానిని తినండి. తిన్న తర్వాతనే ఏదో కొద్దిగా తీసుకొని మీరు క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోండి. మన స్కిన్కైనా హెయిర్కైనా అవుటర్ అప్లికేషన్ కన్నా కూడా ఇన్నర్ డైట్ అనేది చాలా ముఖ్యం. ముందు తినండి, తిన్న తర్వాత కొద్దిగా తీసుకొని అవుటర్ అప్లికేషన్ కోసం యూస్ చేసుకోండి. ఇలా కనుక చేస్తే మనం ఏ రెమెడీ చేసుకున్నప్పటికీ రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా ఉండటంతో పాటు పర్మనెంట్గా ఉంటాయి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ని నేను ఇక్కడ చేతికి అప్లై చేసుకొని చూపిస్తున్నాను. చూడండి, రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళు నేను చూపించిన విధంగా మీరు జెల్ని ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఈ జెల్లో 1 స్పూన్ వరకు మీ ఫేవరెట్ ఆయిల్ని ఏదైనా సరే యాడ్ చేసుకొని కలుపుకోండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి యాంటీ ఏజింగ్ లేదా యాంటీ వ్రింకిల్ క్రీమ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్లో కంటెంట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.